గురుకులానికి సంబంధించి ఉద్యోగాలు వచ్చాయి కానీ పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా చేసే పరిస్థితి నిజంగా. నేను ఒకటి అడుగుతాను రాధా గారు, 10 సంవత్సరాలు గురుకులాలు నేనే ఏకినా పీకినని కేసీఆర్ చెప్పిండు. అరే గురుకుల హాస్టల్లో పెట్టి నేను ఇవాళ అన్ని మీకు రండి, మీరు నా ఎంబడి రండి, నేను చూపిస్తా. గురుకుల హాస్టల్స్ తోని గురుకుల స్కూళ్ళతోని నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక ఎన్జిఓగా గురుకుల యూనిఫామ్స్ నేను కుడతాను 10 సంవత్సరాల నుంచి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లోడి బాధ నాకు తెలుసు. ప్రతి ఒక్క దాంట్లో పురుగులన్నం పెట్టేసి డోర్లు లేవు, కిటికీలు లేవు, వాష్రూమ్స్ లేవు, నేను గురుకులాలు పెట్టినా అని చెప్తావు. గురుకులాలు పెట్టినా అని చెప్పేసి నోటిఫికేషన్లు వేస్తావు, కోట్లు వేపిస్తావు, నోటిఫికేషన్ వేస్తే కోట్లు వేపిస్తావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ అన్ని అబద్ధాల కోరు, గురుకులాలు అన్ని చేసి అన్ని అబద్ధాలు చేసింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర పోయి ధర్నా చేయడం కాదండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్వీర్యం చేసిండ్రు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా రేవంత్ రెడ్డి గారు మాత్రము ఇవాళ ఒక దగ్గర 1100 కోట్లు ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్ కి నిధులు ఇచ్చిండ్రు. మీరు ఇవాళ ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ అడగండి చెప్తారు. ఇవాళ ఒక్కొక్క స్కూల్, చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ 10 లక్షల వరకు మినిమం లో ఇచ్చిండ్రు. పిల్లలకి మంచినీరు ఉండాలి, పిల్లలకి అక్కడ ఆడుకునే ఆట స్థలం ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, పిల్లలు మంచిగా తినాలి, మంచి చదువుకోవాలి, టైంకి యూనిఫామ్స్ రావాలి, టైంకి బుక్స్ రావాలని ఈ 10 సంవత్సరాలలో మీరు నిజంగా మీ జర్నలిజం సాక్షిగా మీరు చెప్పండి సార్. ఎప్పుడన్నా స్కూల్ పిల్లల, గవర్నమెంట్ పిల్లల, విద్యార్థుల గురించి ఎప్పుడన్నా ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆలోచించి, కేసీఆర్ గవర్నమెంట్ ఆలోచించిందా? ఇలా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర ధర్నా ఎట్లా చేస్తారండి నేను అడుగుతున్నాను. ఇవాళ సమస్య కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్లో టైంకు ఇలా విద్యార్థులు, ఇలా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క టీచర్ ఉంటే స్కూల్ బంద్ చేసిండు, విద్యార్థులు లేరని. మేము అట్లా కాదు, ఒక్క స్కూల్ ఉన్నా 10 మంది పిల్లలు ఉన్నా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళొద్దు, గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే చాలా మంది కలెక్టర్లు అయ్యిండ్రు అనే ఒక నినాదంతో ఇవాళ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంతకన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉంటారండి? ఇవాళ ఆయన ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, ఒక రైతు బిడ్డగా వచ్చిండు, గవర్నమెంట్ స్కూల్లో చదివిండు, గవర్నమెంట్ కాలేజీలో చదివిండు. కాబట్టి ఆ బాధలు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఇక్కడ ఉన్న మంత్రులందరూ కూడా అందరి బాధలు తెలుసు. కాబట్టి ఇలా కేవలం విద్యా మీద, హాస్పిటల్స్ మీదనే పెడుతున్నారు. ఈ రోజు మొత్తం దృష్టి అంతా, ఈ రోజు మొత్తం ఎక్కడున్న పాలన మీద దృష్టి ఉంటది రాధా గారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని అనడానికి మీకు ఆస్కారం లేదు. వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి ఒక్కొక్క స్కూళ్ళల్లో. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత కనివిని రీతిలో నేను చూడలేదండి. ఇవాళ గవర్నమెంట్ టీచర్లు కూడా 2వ తారీఖు నుంచే ఫీల్డ్ లో ఉన్నారు. ఫీల్డ్ లో ఉండి అక్కడ ఉన్న టెండర్స్ వేయించిండ్రు. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, స్ట్రీట్ అన్ని లైట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండి ప్రతి ఒక్కరు జూమ్ కాల్ పెట్టి కలెక్టర్లతో సమావేశం చేపించిండు. ఇంకేం కావాలండి? ఇది స్టార్టింగే. ఇంకా విద్యార్థులను మంచి దశలో, మంచి ఎంతవరకు చదువుకుంటామని ఒక విషయం చెప్పారు. 10th లో 10 మార్క్స్ అన్ని దాంట్లో వస్తే ఇంటర్మీడియట్ లో ప్రతి కాలేజీలో ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పారు. వీళ్ళ మొక్కలకి వెళ్ళడం చెప్పిరా? బీరు, బరెండు, బిర్యానీలు, గొర్రెలు, బర్రెలు ఇచ్చుకొని పంచుకొని సావండి రా అని చెప్పిండు కేసీఆర్ కుటుంబం. ఇలా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చదువుకోవాలి, ఉన్నంత స్థితికి ఎదగాలి. మీరు అమెరికా వెళ్ళండి, ఆర్థిక సాయం చేస్తాం గవర్నమెంట్ పరంగా. మీరు ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రతి ఒక్క విషయంలో కానీ, ఏ విషయంలో పిల్లలకి స్కూల్ ఫీజులే కానివ్వండి, వాళ్ళకి పెన్షన్సే కానివ్వండి, ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు వెనకాడట్లేదు. అది చూసి మీరు ఓడ్చుకో. అరే మీరు 5 సంవత్సరాలు అరే నోట్లో కుండలు ఉడుకుతూ నోట్లోనే ఉడకాలంటే ఎట్లా? టైం రావద్దా? మనకి టైం పడుతుంది. వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయాలి, మీరు చూడాలి. అదే మీకు పెద్ద శిక్ష. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నారు. కరెంటు ప్రాబ్లం చూసుకున్నట్టయితే పవర్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. పేదలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కనీసం ఒక్కసారి అరగంట కూడా పవర్ లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎండాకాలంలో పవర్ తీశారు, పిల్లలు ఇబ్బంది పడ్డారు, పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు అనే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు రాధా గారు? ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఈడ ట్రాన్స్ఫారం ఖరాబ్ అవుతుంది, దానికి రేవంత్ రెడ్డి కారణమా? ఒక్క మాట చెప్పండి. అంటే వాళ్ళు వెంటనే అట్లా కాదండి, వాళ్ళకి మ్యాటర్ లేదు, ఇంకా మ్యాటర్ లేదు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు ఊర్లలో ఉరువులు మెరుపులు వస్తాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి. ఎవరు దానికి రేవంత్ రెడ్డి కారణమా? అంటే కేసీఆర్. మరి కేసీఆర్ అట్లా నేను చెప్తున్నాను కదండి, చిల్లర మాటలండి, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్, నేను చెప్పిన కదా మీకు, గతంలో చెప్పిన, ఇప్పుడు చెప్పిన, ఇంకా అప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు విషయంలో ఫస్ట్ మొదటి సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ నా కొడుకులకు నేను ఒక్కటే చెప్తున్నాండి, ఒక్కటే ప్రచారం, ఇంకేం ప్రచారం చేస్తారు? అయ్యే ఎలక్షన్లే అయిపోయినాయి. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉంటదంటే ఇలా ఒంట్లో కరెంట్ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు? నాకు ఒక డౌట్ వస్తుంది ప్రతిసారి. రేవంత్ రెడ్డి కారణం అంటాడు. సిగ్గుండాలి వీళ్ళకి, ఇంత నన్ను సిగ్గుందా వీళ్ళకు?
ప్రతి దగ్గర రేవంత్ రెడ్డి ఉంటాడా? రేవంత్ రెడ్డి తీసేయమని చెప్తున్నాడా? మీరు చెప్పండి. ఇలా 200 యూనిట్లు అన్నాం, డెఫినెట్ గా చేస్తున్నాం. మీరు చేసిండ్రా? ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు యూనిట్ ఉండండి, 13 రూపాయలు యూనిట్ ఇవ్వాల కరెంటు. ఎవరి దౌర్భాగ్యం అది? ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. ఎందుకంటే డెవలప్ ఎంత చేసిండ్రో, వాళ్ళు డెవలప్ చేసిండ్రా, ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రజలకు తెలవాలి. వాళ్ళు కూడా అలర్ట్ అయి ఉంటారు. ప్రతి ఒక్కటి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించి ఆదర్శ పాఠశాలలో SLF లను, మహిళా సంఘాలను, ఇవాళ ఒక హెడ్ మాస్టర్ కి మహిళా సంఘాలకు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. అంటే అక్కడ ఉన్న నిధులు దుర్వినియోగం కావద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కటి బస్తీలో SLF, ఒక బస్తీ, ఒక టీచర్, ఒక SLF, ఒక మహిళా డ్వాక్రా సంఘం మహిళను, ఒక మహిళల గురించి ఇంత బాగా ఆలోచించే సీఎం గారిని ఇవాళ ఇంత మంచిగా చేస్తుంటే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే అది ఓర్వలేక మేము చేయలేని పని ఇలా రేవంత్ రెడ్డి చేసిండు అని ఇలా ప్రతి ఒక్కరు MP దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బడిబాటలో పాల్గొంటున్నారు. మీ మొఖాలకు ఎన్నడన్నా బడిబాటలో పాల్గొన్నారా? బీరు బాటలు ఇచ్చి, గొర్రెలు ఇచ్చి, పోండిరా అని చెప్పి, బిర్యానీలు ఇచ్చి పోండిరా అని మీరు తాగి ఊగండి అని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక సిగరెట్ తాగే అలవాటు కూడా లేదు. అలాంటి వ్యక్తి రాజయ్యిండు. ఈరోజు అలాంటి వ్యక్తి సీఎం అయ్యిందంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి మంచిగా ఉంటే, ఒక ఆయన ఒక సమర్థవంతమైన తండ్రి ఉంటే పిల్లలు కూడా అదే బాటలు నడుస్తారు, రాజ్యం కూడా అలాగే నడిపిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనకూడదు. ఆయన చాలా మంచి, ఆయన ఆలోచన విధానము విద్య వైద్యం అనేది మహిళలు, 1 కోటి మంది మహిళలని మహిళా సాధికారత కోసం పనిచేయాలి.